కాయలని మా మీద బుద్ధి చల్లే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. 2014-15లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కూడా 2000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు మాకు పెట్టిపోయారు. ఆ రోజు 2000 కోట్లు బకాయిలు పెట్టిపోతే మేము ఆ రోజు చెల్లించాం. మేము మీలాగా బకాయిలు పెట్టిపోయారు మేము ఇవ్వము అని అనలేదు అధ్యక్ష. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పి ఆ రోజు 2000 కోట్ల రూపాయల బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. ఇక రెండో విషయం అధ్యక్ష, బీఆర్ఎస్ హయాంలో అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనే లేదు, జరగనే లేదు అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. మేము పెద్ద నోట్ల రద్దు లాంటి ఒక ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము. 2 సంవత్సరాలు కరోనా వల్ల కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము. అయినప్పటికీ కూడా ఏ సంవత్సరం కూడా 2000 కోట్లకు తగ్గకుండా 9.5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ హయాంలో చెల్లించాము. సో మా రిక్వెస్ట్ వల్ల కూడా ఇవాళ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డాయి అధ్యక్ష. సగానికి సగం మూతపడ్డాయి అధ్యక్ష. వాళ్ళకి ఏమైతుందంటే అధ్యక్ష, కరెంట్ బిల్ కట్టకపోతే కట్ అయిపోతుంది, మున్సిపల్ ట్యాక్స్ కట్టకపోతే కట్ అయిపోతుంది, వాటర్ బిల్లు కట్టాల్సిందే, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిందే. ఇప్పుడు 2 ఏళ్ళు 15 నెలలు 2 ఏళ్ళు ఒక్కసారి వరుసగా బిల్లులు రాకపోతే అధ్యక్ష కాలేజీలన్నీ కూడా ఆగమైపోయేటువంటి పరిస్థితి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కు సర్టిఫికెట్లు రాక పిల్లల విద్యా సంవత్సరాన్ని కూడా కోల్పోయే పరిస్థితి. ఇక్కడ ఒక విషయం కూడా సీతక్క గారు మా హయాం అన్నారు. యాక్చువల్లీ నేను కూడా ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన అధ్యక్ష. మాకేముంటుండే అంటే అధ్యక్ష, ఈ రైతు బంధు జూన్ జూలైలో ఒక 7,000 కోట్లు ఇచ్చేవాళ్ళం. నవంబర్ డిసెంబర్లో 2వ విడత రైతు బంధు 7,000 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఎప్పుడైనా నేను కూడా డిసెంబర్లో మీటింగ్ పెట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే 2 సార్లు రైతు బంధు పోయినప్పుడు ఫైనాన్స్ మీద కొంత ఒత్తిడి ఉండేది. 2వ విడత రైతు బంధు అయిపోయిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎప్పుడైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇద్దాం. మీరు వచ్చారు, అప్పుడు ఎగ్జాక్ట్ గా అదే టైంలో మీ గవర్నమెంట్ వచ్చింది. కానీ పోయిన జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ₹1 కూడా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఇది పేరుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది. సో నేను అనేది ఒకరి మీద ఒకరు చేయడం కాదు, కానీ విద్యార్థుల భవిష్యత్తు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, కాలేజీలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు ఈ మార్చి నెలాఖరులో ఉన్నాం కనుక ఈ ఒక 2,000 కోట్లన్నా మినిమం వెంటనే ఇవ్వగలిగితేనే ఆ కాలేజీలు, ఆ పిల్లలు బయటపడే పరిస్థితి ఉంది అధ్యక్ష. మన సీతక్క గారు ఒక 800 కోట్లు ఇచ్చామన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద ఢిల్లీ నుంచి ఏవైతే డబ్బులు వచ్చినాయో అంతవరకు పాస్ ఆన్ చేసినారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. మీరు బడ్జెట్ లో పెట్టారు, మన బడ్జెట్ లో పెట్టిందన్న ఈ మార్చ్ 31 లోపు తప్పకుండా విడుదల చేసి ఆ విద్యార్థుల భవిష్యత్తును, కాలేజీల భవిష్యత్తును కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.